అవినీతి అనేది దాదాపు అన్ని శాఖల్లో జరుగుతున్న తతంగమే. దొరికిన వారికి అరటాలు లెక్కిస్తే దొరకని ధరలు ఎందరో ఉంటారు. దీనికి విద్యాశాఖ కూడా మినహాయింపేం కాదు. కాకపోతే ఇది మండల స్థాయి వరకు ఉంటుంది. కానీ ఇప్పుడు సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన గురువులు ఉండే పాఠశాలల్లో కొంతమంది గురువులతో విద్యా వ్యవస్థకు గురుస్థానానికి చెడ్డ పేరు వస్తోంది. ఇప్పుడు మనం చింతపల్లి మండలం మారుమూల గ్రామమైన గొప్ప గుడిసెల గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో పాఠశాల పరిస్థితి ఇది. ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఇక్కడ విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఈ పాఠశాల కూడా నాడు నేడు సెకండ్ ఫేజ్లో సుమారు 9.5 లక్షల రూపాయలు నిధులు మంజూరు అయ్యాయి. అందులో 6.5 లక్షల రూపాయలకి ఖర్చులు చూపిస్తున్నారు ఇక్కడ గతంలో పనిచేసిన టీచర్స్. 6.5 లక్షల రూపాయల తాలూకా పని ఏంటంటే ఒకసారి ఇక్కడ చూద్దాం. కేవలం పునాది వేసి పిల్లర్స్ లేపేసి 6.4 లక్షల రూపాయలకి అనిపించే పరిస్థితి ఇక్కడ ఉంది. అలాగే ఇంకా మిగిలిన నిధులు సుమారు 2.5 లక్షల రూపాయలు పాఠశాల కమిటీలో లేకపోవడం విచిత్రం. ఇవన్నీ కూడా అధికారికంగా వివరాలు మాత్రమే మనం ఇప్పుడు చెప్తున్నాం. వాస్తవానికి ఇక్కడున్న పరిస్థితి ఖర్చు అయిన దానికి చూస్తే భారీ వ్యత్యాసం కనపడుతుంది. సుమారు ఇక్కడ ఈ ఒక్క పాఠశాలలోనే సుమారు 4-5 లక్షల రూపాయలు దుర్వినియోగం అయినట్టు మనం అర్థమవుతుంది. రాష్ట్రంలో పాఠశాల రూపురేఖలు మార్చేందుకు, పాఠశాలలో సదుపాయాలు కల్పించేందుకు గత వైసీపీ సర్కారు మనబడి నాడు నేడు పథకం ప్రవేశపెట్టింది. 2019లో నాడు నేడు పథకం ప్రారంభించారు. పథకం అయితే ప్రారంభించేశారు. కానీ ఈ పథకం పర్యవేక్షించడంలో అప్పటి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కోట్ల రూపాయలు పక్కదారి పెట్టాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పథకం రాష్ట్రంలో 2 దశలుగా అమలు చేస్తారు. 2021-22 సంవత్సరంలో రాష్ట్రంలో 16,345 విద్యాసంస్థల్లో అమలు చేస్తారు. స్కూలు తరపు నుంచి మాట్లాడుతున్నాను. స్కూల్లోని 36 లక్షలు ఇలా వచ్చాయి. ఇలా నాడు నేడు అనేసి వచ్చాక వచ్చిన తర్వాత సగం నిధులు మరి ఏమయ్యో తెలియట్లేదు. సరిగా గోడలు లేవు, అలాగే బాత్రూమ్స్ అవి కూడా లేవు. ఆడపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి బడ్జెట్ అంతా ఏమైందో ఏటో తెలియట్లేదు. తక్షణమే ప్రభుత్వం కోరుతున్నాం ఆ నిధులన్నీ మరి ఎలా చేయాలి ఏంటనేసి అంటున్నారు. స్కూల్ పిల్లలు చాలామంది బాధపడుతున్నారు. గేటు అవి ఏవి లేవు. ఆ నిధులన్నీ త్వరగా మరి అయిపోయో తెలియట్లేదు. పెదవలస స్కూలు తరపు నుంచి మాట్లాడుతున్నాను. స్కూల్లోని 36 లక్షలు ఇలా వచ్చాయి. ఇలా నాడు నేడు అనేసి వచ్చాక వచ్చిన తర్వాత సగం నిధులు మరి ఏమయ్యో తెలియట్లేదు. సరిగా గోడలు లేవు, అలాగే బాత్రూమ్స్ అవి కూడా లేవు. ఆడపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి బడ్జెట్ అంతా ఏమైందో ఏటో తెలియట్లేదు. తక్షణమే ప్రభుత్వం కోరుతున్నాం ఆ నిధులన్నీ మరి ఎలా చేయాలి ఏంటనేసి అంటున్నారు. స్కూల్ పిల్లలు చాలామంది బాధపడుతున్నారు. గేటు అవి ఏవి లేవు. ఆ నిధులన్నీ త్వరగా మరి అయిపోయో తెలియట్లేదు. అల్లూరు జిల్లాలో విద్యాసంస్థల్లో మనబడి నాడు నేడు పథకం అమలు చేస్తారు. పాడేరు నియోజకవర్గంలో 5 మండలాల్లో మనబడి నాడు నేడు పథకం అమలు చేస్తారు. సెకండ్ ఫేజ్లో పలు పాఠశాలలు ఈ పథకం కింద ఎంపిక చేశారు. పాడేరు, చీమాడుగుల, చింతపల్లి, జీకే వీధి, కొయ్యూరు మండలాలున్నాయి. ఈ పాఠశాలలో జరిగిన పనుల్లో కోట్లాది రూపాయలు గల్లంతయ్యాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాకు స్కూల్ అభివృద్ధి అనేది ఏమీ లేదు. చాలా మంది స్టూడెంట్స్ అయితే వస్తున్నారు. 41 మంది విద్యార్థులు ఉన్నారు. అయినప్పటికీ మాకు స్కూలు సరైన సదుపాయం లేదు. కానీ ఎవరు దీనికోసం ప్రభుత్వానికి ఎంత చెప్పినా మేము గతంలో గ్రీవెన్స్ లో మేము పెట్టడం జరిగింది. కానీ అందులో కూడా ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. ఏ అధికారులు ఈ గ్రామంలో వచ్చి విజిట్ చేయలేదు. స్కూలు ఎలిజిబుల్ గా ఉంది అనేసి అయితే వాళ్ళు డిమాండ్ వాళ్ళు చేశారు. అవతల నుంచి కలెక్టర్ ఆఫీస్ నుంచి నాకు కాల్ వచ్చింది. కాల్ వచ్చిన తర్వాత మాకు స్కూల్ ఎటువంటి సదుపాయం లేదు అనేసి నేనైతే చెప్పడం జరిగింది. ఇందులో చూస్తే పునాది వరకే, పిల్లర్స్ వరకే చేయడం జరిగింది. నాడు నేడు ఈ రోజు అయితే అసలు పునాది మట్టుకే చేయడం జరిగింది. కానీ అసలు ఎటువంటి బిల్డింగ్ అయితే లేదు. పునాది వరకు మటుకే చేశారు. కానీ ఎవరు దీని గురించి పట్టింపు చేసుకోలేదు. ఈ రోజు స్కూల్ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది.
పాఠశాలల పేరెంట్స్ కమిటీల బ్యాంక్ ఖాతాలకు వచ్చిన నగదుకు చేసిన పనులకు అసలు పొంతనే లేదు. కొన్ని పాఠశాలలో అకౌంట్లో ఉండాల్సిన నగదు మాయమైపోయింది. అలాగని ఆయా పాఠశాలలో ఖర్చు చేసిన నిధులు లక్షల్లో ఉండగా వాస్తవ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. పనులన్నీ సగం చేసి నిధులు మాత్రం డ్రా చేసేస్తారు. కొన్ని భవనాలు పునాదుల స్థాయిలో ఉంటే మరికొన్ని పిల్లర్స్ వేసి వదిలేస్తారు. కొన్ని చోట్ల అసలు పనే లేదు. నేడు నాడు ఈ స్కూలు బడ్జెట్ ఎంత అన్నది కూడా మాకు పూర్తి విషయం తెలియదు. ఇంతకుముందు నేతల రవి అని కొమ్మిక నుంచి వచ్చి మరి 3 సంవత్సరాలు ఎలా చెప్పారు. కానీ స్కూల్ బిల్డింగ్ గ్రాంట్ అయిందని చెక్కుల వరకు సంతకం చేపించుకోవడం మాత్రమే, కానీ ఇందులో ఎంత అమౌంట్ తీసుకున్నారు, ఎంత ఖర్చు పెట్టారు అన్న దానికి మాత్రం నాకు క్లారిటీ లేదు. మరి స్కూల్ చైర్మన్గా నేను ఉండడం మాత్రం వాస్తవమే. ఇప్పుడు దాకా నేనే ఉన్నాను ప్రజెంట్. కాకపోతే ఇందులో సిప్స్కి ఎంత ఖర్చు పెట్టారో, ఐరన్కి ఎంత ఖర్చు పెట్టారో, మరి బేస్మెంట్కి ఎంత ఖర్చు పెట్టారు అన్నది కూడా నాకు పూర్తి విషయం అయితే తెలియదు. పిల్లలు మాత్రము ఇప్పుడు 50 మెంబర్స్ పిల్లలు చదువుకుంటున్న పిల్లలు ఉన్నారు ప్రెజెంట్. మరి స్కూల్ పాక నీట్గా బిల్డింగ్ లేక చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో మరి ఇబ్బంది పడవలసి వస్తుంది.